ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నాయకులు ఒంటెద్దు నరసింహారెడ్డి గారు. వైఎన్ఆర్ గారు నమస్తే. వైఎన్ఆర్ గారు, మనం చూసినాం నిన్న అచ్చంపేట వేదికగా బీఆర్ఎస్ జనగర్జన సభ సూపర్ సక్సెస్ అయిన సందర్భం మనం చూసినాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి అడుగడుగున ప్రజలు ఏ రకంగా బ్రహ్మరథం పట్టారో కూడా మనం చూసినాం. అక్కడ కీలకమైన అంశాలు నిన్న కేటీఆర్ గారు ప్రస్తావించారు. రాష్ట్రంలో ఒక జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుస్తుంది. తెలంగాణ ప్రజలను ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ, ఈ రెండు పార్టీలు కలిసి 20 నెలలుగా కబలిస్తూ ఉన్నాయి. 2 ఏళ్లుగా పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని కబలిస్తున్న ఒక ప్రక్రియ అంతా కూడా కొనసాగుతోంది. సంక్షేమం ఆగిపోయింది, అభివృద్ధికి అడ్రస్ లేకుండా పోయిందనే అంశాన్ని ప్రస్తావిస్తూనే ఈ రెండు పార్టీలను రానున్న రోజుల్లో పూర్తిగా ఏ రకంగా నష్టం చేస్తున్నాయో వాటికి గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత అవసరం కూడా ఉందనే అంశాన్ని ప్రస్తావించారు. దీనికి తోడుగా మరో కీలకమైన అంశం కర్ణాటక నిర్మిస్తున్న ఆల్మట్టి ప్రాజెక్టుకు సంబంధించిన ఎత్తు పెంపును కూడా ప్రస్తావించిన సందర్భం. అక్కడ ప్రాజెక్టు ఎత్తు పెంచుతూ ఉంటే మీరు ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి నిలదీసిన సందర్భం కూడా కనిపించింది. ఎట్లా చూడాలి 2 కీలకమైన అంశాలు? కేటీఆర్ గారు నిన్న చెప్పిన 2 అంశాలు కూడా 100% తెలంగాణ సమాజం భావిస్తున్న అంశాలను వారు మరొకసారి అచ్చంపేట సింహగర్జనకు సంబంధించి చెప్పినారు. ఆ సభలో విపరీతమైన జనము, అసలు ఆ జనసందోహంలో ఆయన అసలు స్టేజ్ దగ్గర చేరడానికే దాదాపు 1.5-2 గంటలు పట్టింది. ర్యాలీ కావచ్చు, మిగతాది కావచ్చు. బీజేపీ వాళ్ళు మేము చేర్చుకున్నాము, ఈయన చేరినని గోవల బాలరాజు కానీ మిగతా వాళ్ళందరూ కూడా చెంపపెట్టుగా నిన్న జరిగిన ఆ సభ విపరీతమైన జనం రావటము, కేటీఆర్ గారిని ఆదరించటము, వారిని ఆశీర్వదించటము, జైత్యాత ఇక్కడి నుంచే మొదలు కావాలి. రేవంత్ రెడ్డి సొంతూరు ఇక్కడే ఉంటుంది, నాగర్ కర్నూలు ఈ అచ్చంపేటకు సంబంధించి ఉంటుంది, అక్కడ కూడా మాట్లాడినారు. అంటే చెప్పిన 2 అంశాలలో ఒక అంశం ఏంటంటే, నేను మహబూబ్ నగర్ నల్లమల పులిబిడ్డ, నేను ఇక్కడి నుంచి నాకు అవకాశం వచ్చింది, ముఖ్యమంత్రి అయినా మేము అట్లా చేస్తాం, మేము ఇట్లా చేస్తామని గొప్పలు చెప్పారు రేవంత్ రెడ్డి. నీ కృష్ణానది నీళ్లు మహబూబ్నగర్ జిల్లాకు రాకుండా అడ్డుకున్నది మొత్తం ఎడారిగా మారే చర్య అలా కర్ణాటక ప్రభుత్వం పైన చేసింది. ఆల్మట్టి నుంచి నారాయణపూర్ నుంచి జూరాల నుంచి శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ నుంచి పులిచింతల ప్రకాశం బ్యారేజ్, ఇది కృష్ణానది యొక్క పరివాహం. మరి అక్కడ వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ 519 మీటర్ల హైట్లో ఉంది, దాన్ని 524 మీటర్లు చేస్తున్నారని వాళ్ళు ఆల్రెడీ 2 నెలల క్రితం, ఇప్పుడు కాదు ఇది జరిగింది, 2 నెలల క్రితం కర్ణాటక క్యాబినెట్ కూర్చొని ఇది 5 మీటర్ల హైట్ పెంచడానికి మనకు 1,33,000 ఎకరాల భూమి అవసరం పడుతుంది. ఈ 1,33,000 ఎకరాలు సేకరించడానికి గాను 70,000 కోట్ల రూపాయలు క్యాబినెట్ ఆల్రెడీ ఆమోదించి దానికి శాంక్షన్ చేయడం జరిగింది. 2 నెలల నుంచి రేవంత్ రెడ్డి కానీ ఇటు నీలమంది ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మీరు నిద్రపోతున్నారా? మీకు అది సోయుందా? టీఆర్ఎస్ మళ్ళీ బీఆర్ఎస్ చెప్పిన తర్వాత చెప్పినాక కూడా ఇప్పటికి కూడా రియాక్ట్ కావట్లేదు. ఎందుకు? దీంట్లో ఏంది మీ లాలుచితనం ఏంది? 5 మీటర్లు కనుక పెంచితే దాదాపు 100 టీఎంసీకి పైన నీళ్ళుగా కిందికి రాకుండా అక్కడనే ఆగిపోయే పరిస్థితి వస్తుంది. 100 టీఎంసీలు అంటే మనకు వచ్చేది దాంట్లో నుంచి 299 ఇప్పుడు కరెంటుగా మనకు వస్తున్నది. రేపు ట్రిబ్యునల్ చేస్తే 575, 600 టీఎంసీ రావచ్చు కాక. ఈవెన్ 500, 600 వచ్చినప్పుడు కూడా 100 టీఎంసీ నుంచి 120 టీఎంసీలు మనకు బొక్కబడుతుంటే వాళ్ళు తీసుకొని పోతుంటే మీరు కనీసం దాన్ని ఎంత సిగ్గులేనితనం అంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డికి అయితే రేవంత్ రెడ్డికి కూడా ఇది ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే దీన్ని వేసినారు, రాజు గారు స్టే చేసినారు సుప్రీంకోర్టులో, అది ఆగిపోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో దీని మీద ఎత్తు పెంచకూడదు అని ఒక స్టే ఉంది కర్ణాటక ప్రభుత్వం మీద. దాని తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 2014 మనం కూడా స్టే కొనసాగుతుంది ఇప్పటివరకు. ఇప్పుడు ఈ క్యాబినెట్ నిర్ణయం చేసి 70,000 కోట్లు శాంక్షన్ చేసిన సంబంధించి 1,33,000కు సంబంధించి ఆల్రెడీ మహారాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ సాంగ్లీతో పాటు 3 జిల్లాలలో పెద్ద ఎత్తున మా గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి కాబట్టి ఈ 1,33,000 ఎకరాల మాదే 70% ఉందని చెప్పి ఆల్రెడీ వాడు ఎక్కడ ఏమేసినారు, దాంట్లో సుప్రీంకోర్టులో ఆల్రెడీ వేసినారు, అఫిడవిట్ వేసినారు, కాంటెంప్ట్ మీద వేసినారు. కాంటెంప్ట్ ఎందుకు అంటే ఆల్రెడీ సుప్రీంకోర్టులో స్టే ఉన్న దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోకూడదు, అది లా. ఇక్కడ మరి వీళ్ళకు రేవంత్ రెడ్డికి సోయి లేదు, ఈ నీలమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈయనకు సోయి లేదు. మరి మీరు కూడా దాని మీద కాంటెంప్ట్ వేయాలి కదా. ఆల్రెడీ స్టే ఉన్న దాని మీద కర్ణాటక ప్రభుత్వం ఎట్లా నిర్ణయం తీసుకుంటండి? మీరు దాని మీద స్టెప్స్ వేయడానికి కానీ ముందుకు పోవడానికి కానీ వీలు లేదు కదా. ఎందుకు అంటే నా ఉద్దేశం ఏంటంటే, డీకే శివకుమార్ ఈయన డబ్బులు పంపిండు కాబట్టి నువ్వు మాట్లాడవా? మీ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి నువ్వు మాట్లాడవా? మీ రాహుల్ గాంధీ దగ్గరికి పంచాయతీ పెట్టవా?
సుప్రీంకోర్టులో మీరు కాంటెంప్ట్ ఎందుకు వేయట్లేరు, ఇవన్నీ కర్ణాటకకు అనుకూలంగా మీరు చేసే చర్యలుగా భావించవలసి వస్తుందా లేదా అని మాట్లాడాలి. ఇక్కడున్న బీజేపీ కూడా దీని మీద ఏం మాట్లాడదు. మరి ఇక్కడున్న బీజేపీ వాళ్ళు కూడా ఇంతవరకు రామచంద్రరావు గారు కానీ ఎవ్వరు కానీ ఒక్క స్టేట్మెంట్ లేదు. ఎప్పుడు అడ్డగోలుగా నోటుకు వచ్చినట్టు వాగే బండి సంజయ్ ఏం మాట్లాడాడు, కిషన్ రెడ్డి గారికి ఆయన ఎప్పుడు మౌనమునే, ఆయన ఏ విషయం ఎప్పుడు మాట్లాడుతాడో 3 నెలలకు ఒకసారి ఒక మాట మాట్లాడుతాడు కూర్చుంటాడు. అంటే తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నాడు కేంద్ర మంత్రి అయిన వీళ్ళిద్దరికి సంబంధించి. కాబట్టి ఇది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. నల్లమల పులిబిడ్డ అంటే ఫస్ట్ ఇది ఆపు. రాజోల్ బండ విషయం కూడా కేటీఆర్ గారు నిన్న ప్రస్తావించినారు. ఆ రోజు అక్కడ బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు మిగతా వాళ్ళు కానీ అక్కడి నుంచి డైవర్షన్ స్కీమ్లో నీళ్ళు రాకపోతే బిడ్డ నువ్వు రాజశేఖర్ ఆయన చెప్పి సవాల్ వేసినాడు. ఆయన గట్లాంటి సింహం అంటే గట్లుండాలి. నువ్వు నక్కలాగా పోయి నక్క జిత్తుల మనిషివే కానీ ఎన్నడూ కూడా నీకు కేసీఆర్కు పోలికే లేదు. అసలు పొద్దున్న లేసి కేసీఆర్ని తిట్టుడు, కేటీఆర్ని తిట్టుడు, అక్రమ కేసులు పెట్టుడు తప్పితే ప్రజలకు మేలు చేద్దామన్న భావన నీకు ఎన్నడూ లేదు. ఇక రెండో అంశం, ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్కు సంబంధించి ఒక జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుస్తుందని కేటీఆర్ గారిని నేను చెప్పినారు. దీనికి పలుసార్లు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సాక్ష్యాలతో సహా చూపెట్టినాం. 23 ఎన్నికల్లో 23 ఎన్నికల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి తర్వాత 24 ఏప్రిల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు కానీ ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక సార్లు కేటీఆర్ గారు ఆ సంస్థలకు, దర్యాప్తు సంస్థలకు ఆధారాలతో సహా తీసుకుపోయి ఈడీకి కానీ సిబిఐకి కానీ ఇచ్చి ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవన్నీ అక్రమాలు జరుగుతున్నాయి అమృత టెండర్లతో సహా ఇచ్చినప్పటికీ ఇంతవరకు కించిత్ కూడా దాంట్లో అసలు మాట్లాడరు, దాని మీద చర్యలు తీసుకోరు. 23 ఎన్నికల్లో ఏం జరిగిందండి? ఇక్కడ దీన్ని ట్రయాంగిల్ పోటీని మార్చాలనే ఉద్దేశంలో కాంగ్రెస్కు లాభము చేయాలని నరేంద్ర మోడీ అధిష్టానం, బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఏంటి? బండి సంజయ్ని మార్చేసి కిషన్ రెడ్డి గారిని పెట్టడమే ఇక్కడ కాంగ్రెస్ పుట్ట. చాలా నియోజకవర్గాలు ఇవ్వాలి, 119 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీ వేసిన 38లో కాంగ్రెస్ గెలిచిన వాటిలో మీకు అది వివరంగా ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం. ట్రయాంగిల్ పోటీని అవాయిడ్ చేసి స్టేట్ ఫైట్ చేసి దాంట్లో బీజేపీని 8 సీట్లకు పరిమితం చేయడంలో రేవంత్ రెడ్డి సర్కారు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి చేసిన చీకటి ఒప్పందమే బీజేపీ కాంగ్రెస్ మధ్య జరిగిందనేది వాస్తవం. అది లెక్కలతో సహా గణాంకాలతో సహా చెప్పమంటే నేను నిరూపిస్తాను. రెండవది, పార్లమెంట్ ఎన్నికల్లో ఏం చేసి దానికి ప్రతిగా మోడీకి గెలవాలి, అక్కడ మోడీ బీజేపీ ప్రభుత్వం రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోయినా పర్వాలేదని చెప్పి 5 సీట్లలో బీజేపీ డైరెక్షన్ ప్రకారము బలహీనమైన అభ్యర్థులను పెట్టింది వాస్తవం కాదా? దీనికి కాంగ్రెస్ జవాబు చెప్పాలి. అది సికింద్రాబాద్ కావచ్చు, అది మల్కాజ్గిరి కావచ్చు, అది కరీంనగర్ కావచ్చు. ఈ అభ్యర్థులందరూ అసలు కరీంనగర్ అభ్యర్థి అయితే ఆయన సీటే అడగలేదు, ఎంపీ సీటే అడగలేదు. వెల్చాల రామచంద్రరావు, ఇక్కడ తీసిపోయి దానం నాగేందర్, ఎక్కడ సంబంధం లేని మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గారు గెలవడం కోసం అక్కడ పట్నం సునీతను తీసుకొచ్చి అక్కడ పెట్టినారు. ఇట్లా మీరు చూస్తే 5-6 సీట్లలో డైరెక్ట్ ఒప్పందం ఉంది. అది దాంట్లో దాపరికం ఏమీ లేదు. ఈ 2 జాతీయ పార్టీలు కలిసి బీఆర్ఎస్ని ఖతం చేయాలని. ఎందుకు ఖతం చేయాలి బీఆర్ఎస్ని అంటే మోడీకి భయం. ఇక్కడ బీఆర్ఎస్ పెట్టిండు కేసీఆర్ గారు, ఇక్కడ మొత్తం దేశమంతా తిరుగుతున్నాడు, రైతు బంధు ఇక్కడ వేస్తున్నారు, వేరే రాష్ట్రాల పంజాబ్లో, మహారాష్ట్రలో మిగతా దగ్గర కూడా అడుగుతున్నారు, ఉత్తరప్రదేశ్లో అడుగుతున్నారు, 24 గంటల కరెంటు గురించి అడుగుతున్నారు. ఆ భయంతో బద్ధ శత్రువైన కాంగ్రెస్ పార్టీ అధికారాలను ఉండటానికైనా మోడీ, అమిత్ షాలు, బీజేపీ అధిష్టానం ఒప్పుకుంది. కానీ ఇప్పుడు యాంటీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రోత్సహించాలి కదా. మొరేల్గా నీకు కావాల్సింది ముక్త భారత్, కాంగ్రెస్ ముక్త భారత్ అన్నాడు బీజేపీ సిద్ధాంతం. మరి మీ సిద్ధాంతాన్ని మీరు కట్టుబడి ఉంటే ఇక్కడ ఏ ప్రభుత్వానికి మీరు అనుకూలంగా ఉండాలి, ఏ ప్రభుత్వం అనుకూలంగా లేకపోయినా కనీసం మానసికంగా కోరుకునేది దేని కోరుకోవాలి? యాంటీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదాన్ని కోరుకోవాలి మీరు. దీనికి విరుద్ధంగా అంటే సిద్ధాంతానికి, సూత్రీకరణకు విరుద్ధంగా పోయి ఇక్కడ కేసీఆర్ దేశమంతా వస్తారు, ఇప్పుడు 40-50 సీట్లు కలిస్తే నిజంగా కూడా ఇవాళ కనుక ఒక 50 సీట్లు కనుక కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇతర పార్టీలను కలుపుకొని గెలిచుంటే నీకు వచ్చిందే 240 సీట్లు. అది 190కో 180కో పడిపోయేది 85కో. అయ్యాలి ఆ భయంతో పార్లమెంట్లో వీళ్ళతో కుమ్ముక్కై, ఇక్కడ అసెంబ్లీ కోసం మేము బీజేపీ కుమ్ముక్కై చేసిన రాజకీయమే గత సంవత్సరాలుగా జరుగుతుంది. పోనీ అధికారంలోకి వచ్చినాక ఏమైనా మారిందా? వీళ్ళు 8 సీట్లు, వాళ్ళు 8 సీట్లు తీసుకున్నారు పార్లమెంట్లో. ఇంతవరకు అతిలేదు తెలంగాణకు రావాల్సిన ఒక్క పైసా రాదు. ఈయన ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అమృత టెండర్లు మా కేటీఆర్ గారు పోయి డైరెక్ట్ ఈడీకి సిబిఐ కంప్లైంట్ చేసినాడు. అనుభవం లేని కంపెనీకి 1170 కోట్లు ఎట్లా ఇచ్చారు మీరని కంప్లైంట్ చేసినారు. దాని మీద ఇంతవరకు ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఇక్కడ జరిగిన అక్రమాల మీద ఎన్నోసార్లు కేటీఆర్ గారు ఇచ్చినారు, అక్కడ ఏమైనా చర్యలు తీసుకున్నారా?
బీజేపీ వాళ్ళు ఆర్ఆర్ ట్యాక్స్ అని ఎవరు మాట్లాడిన రాజు గారు? ఆర్ఆర్ ట్యాక్స్ అని ప్రధానమంత్రి మోడీ గారు స్వయంగా మహారాష్ట్ర ఎన్నికలలో మాట్లాడిన పోయిన మహారాష్ట్ర ఎన్నికలలో. మరి ఆర్ఆర్ ట్యాక్స్ గురించి మీరే మాట్లాడి మరి మీరే చర్యలు ఎందుకు తీసుకోవట్లేరు? మీరు రైట్, ఎందుకు చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారు? మీరు సెంట్రల్ గవర్నమెంట్ కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడున్న మంత్రులు కానీ ఇక్కడున్న ఎంపీలు కానీ ఎందుకు కంప్లైంట్ చేయట్లేదు? ఎప్పుడు మాట్లాడినా కానీ ఒక విచిత్రమైన పరిస్థితి భారతదేశంలో ఎన్నడూ లేదు. అసెంబ్లీలో కానీ మేము చూసే టీవీ డిబేట్లలో కూడా ట్రైన్డ్ అన్నట్టు వాళ్ళు బీజేపీ అధికార ప్రతినిధులు అక్కడ అసెంబ్లీలో బీజేపీ ఎంపీలు ఏంటి ట్రైన్డ్ అంటే ఎప్పుడు మాట్లాడినా కానీ ప్రస్తుత పరిపాలన రేవంత్ రెడ్డి పరిపాలన మీద కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన మీద వీళ్ళు మాట్లాడరు. ఎంతసేపునా గతంలో కేసీఆర్ ఇట్లా చేసిండు, గతంలో బీఆర్ఎస్ ఇట్లా చేసింది. అసలు ఇప్పుడున్న విషయం మీద మాట్లాడరు వాళ్ళు. రైతు బంధు ఇవ్వలేదు, మాట్లాడరు. లగచర్లలో ఫార్మాసిటీ కోసం 1000 ఎకరాల గిరిజన రైతులు గుంజుకొని తీసుకుపోయి జైల్లో పెట్టారు, దాని మీద మాట్లాడరు. రైట్, మహిళలకు 2500 ఇవ్వాలి, దాని మీద 6 గ్యారెంటీల గురించి ఇంతవరకు బీజేపీ ఏమైనా మాట్లాడిందని. ఇంతెందుకు ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ చెప్తాను నేను. యూరియా గురించి ఏమైనా ఎన్నడన్నా ధర్నా చేసినారా బీజేపీ వాళ్ళు? మూసీ గురించి ఎన్నడన్నా ధర్నా చేసినారా? 6 గ్యారెంటీలు ఫెయిల్ అయిపోయినాయని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎన్నడన్నా ధ్వజమెత్తే పరిస్థితుల్లో మనం చూస్తుండ్రా? రైట్, అంటే వీళ్ళు ఒకటి చెప్తారు, ఆ స్క్రిప్ట్ బీజేపీ వాళ్ళు అక్కడైతే నెరి అసెంబ్లీలో కూడా మనం చూస్తున్నాం. ఎప్పుడు చూడు ప్రతిపక్ష పార్టీ మీదనే దాడి చేయటం. ఇది మొదటిసారి విచిత్రమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ పరిపాలిస్తుంది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ అయినా కానీ బీఆర్ఎస్ పార్టీ అయినా ఎవరి మీద దాడి చేయాలండి? ఎవరి మీద విమర్శలు పెట్టాలి? ఇచ్చిన హామీలు అలవి కానీ హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపించేయాలా? ఇప్పటికి దరిదాపు 700 రోజులు అయినా కానీ 100 రోజులు అమలు చేస్తామని హామీలు కానప్పుడు ఎవరిని విమర్శించాలి? బీజేపీ పార్టీ నో, కాంగ్రెస్ పార్టీని విమర్శించాలి. ఈయన మోడీని విమర్శించాడు. ఈయన కూడా రేవంత్ రెడ్డి కూడా బడేబాయ్ చోటేబాయ్ అని కూడా తిరుగుతాడు. ఆదాని ఫ్రాడ్ అని ఆయన అంటాడు, ఆయన చేసుకుంటాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి చేర్చుకుంటారు. ఇవన్నీ ఏంటంటే ఇంకోటి ఇదంతా ఎందుకు? రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పినగా మల్కాజ్గిరి ఎంపీ ఉన్నప్పుడు పార్లమెంట్లో ఆయన లైవ్లో మాట్లాడింది. నేను ఆర్ఎస్ఎస్ భావజాల నుంచి వచ్చిన, నాకు ఏబీపీలో పనిచేసిన, హెగ్డేవర్ గారు అంటే చాలా గౌరవం, ఆయన మాట్లాడిన మాటలే కదా. బీజేపీలు కూడా ఎంపీ అరవింద్ గారు వాళ్ళంతా అన్నారు కదా, రేవంత్ రెడ్డి మావాడు ఎప్పుడంటే అప్పుడు జాయిన్ అవుతారని వాళ్ళు అంటూనే ఉంటుంది. అంటే అక్కడ మోడీ, ఇక్కడ రేవంత్ రెడ్డి, పక్కన చంద్రబాబు నాయుడు, ఆయన ఎన్డీఏ పార్ట్నరు. మోడీ గారు చంద్రబాబుకి చెప్తాడు, అయ్యా నువ్వు ఎప్పుడంటే అప్పుడు తీసుకురావాలి మీ ఓన్ అంటే ఎస్ సార్ అని ఈయన అంటాడు. ఇది ఒక తెలంగాణ వ్యతిరేక శక్తుల యొక్క కూటమి, తెలంగాణ భద్రశత్రువులు. అక్కడ ఆయన మోడీ, పక్కన చంద్రబాబు, ఇక్కడ ఈయన. ఉద్యమం అంటే ఈయనకు పడదు, తెలంగాణ ఉద్యమం గురించి తెలియదు, పచ్చి కాంగ్రెస్ తెలంగాణ వ్యతిరేక కదండి. ఈ ముగ్గురి పొలిటికల్ కాంబినేషన్లో తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని దయచేసి కేటీఆర్ గారిని చెప్పే ఉద్దేశం తెలంగాణ ప్రజలు గమనించాలి, తెలంగాణ రైతులు గమనించాలి. దీనికి సంబంధించి ఇమీడియట్గా వచ్చే డిమాండ్లను ఖచ్చితంగా అడగాలి. అందుకే మేము బాకీ కార్డు పెట్టాం. ఈ 22 నెలల్లో ఒక్కొక్క వర్గానికి ఎంతెంత డబ్బులు రావాలని చెప్పి దాని మీద మేము అందరి కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్లో కానీ మిగతా దగ్గర కూడా పంచడం జరుగుతుంది. మనం చూస్తున్నాం ఓఎన్ఆర్ గారు చాలా కీలకమైన అంశాలు ప్రస్తావిస్తున్న సందర్భం. ఓవైపు ఆల్మట్టి ఎత్తును కర్ణాటక ప్రభుత్వం పెంచుతున్నా కూడా ఎందుకోసం దాన్ని అడ్డుకోకుండా పూర్తిగా దాన్ని అడ్డుకోవాల్సింది పోయి పూర్తిగా తెలంగాణకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి సూటిగా నిలదీసిన సందర్భం కూడా కనిపిస్తోంది. దీనికి తోడుగా దక్షిణ తెలంగాణను పూర్తిగా ఎడారిగా మార్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్నా కూడా, ఇక్కడే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఎందుకు నిలువరించకపోతుందో తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా దక్షిణ తెలంగాణ, దానికి తోడు మహబూబ్ నగర్కు సంబంధించిన రైతులు ఇప్పటికే దీనిపై పూర్తి స్థాయిలో చర్చించుకుంటున్నారు. అందుకోసమే నిన్న కేటీఆర్ గారు లేవనెత్తిన ఈ కీలకమైన అంశాలన్నీ కూడా తెలంగాణ వ్యాప్తంగా, దక్షిణ తెలంగాణలో మరీ ముఖ్యంగా కూడా చర్చకు దారితీస్తున్న సందర్భం కూడా కనిపిస్తుందని ఓఎన్ఆర్ గారు స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు. శ్రీశైల్ రెడ్డి గారు నమస్తే. నమస్తే రాజు గారు. నమస్తే నరసింహారెడ్డి గారు. నమస్తే శ్రీశైల్ రెడ్డి గారు. మనం చూసినాం నిన్న అచ్చంపేటలో జరిగిన బీఆర్ఎస్ జన గర్జన సభ ప్రభంజనం సృష్టించిన సందర్భం, జనం పూర్తి స్థాయిలో వేల సంఖ్యలో అక్కడికి తరలి వచ్చిన సందర్భం కూడా మనకు కనిపించింది. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు లేవనెత్తిన కీలకమైన అంశాలు. ఓవైపు గోదావరి జలాలను ఇప్పటికే బనకచర్ల కోసం బలిపెట్టారు, మరోవైపు కృష్ణా జలాల్లో తెలంగాణ రైతుల హక్కులను, దక్షిణ తెలంగాణకు సంబంధించిన రైతుల హక్కులను కాలరాసే విధంగా కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచుతూ ఉంటే పూర్తిగా దాన్ని అడ్డుకోవాల్సింది పోయి ఎందుకు మీరు నిలువరించకుండా మౌనంగా ఉన్నారని చెప్పేసి ముఖ్యమంత్రిని సూటిగా నిలదీసిన సందర్భం కూడా స్పష్టంగా కనిపించింది. ఎట్లా చూడాలి ఈ కీలకమైన అంశాన్ని? అలాగే కాంగ్రెస్ బీజేపీ కలిసి జాయింట్ వెంచర్ ప్రభుత్వాన్ని నడిపిస్తూ తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారనే ఈ అంశాలను కూడా మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? రాజుగారు నమస్తే, నరసింహారెడ్డి గారు నమస్తే, ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. రాజుగారు, కేటీఆర్ గారు
నిన్న అచ్చంపేట సభ అయినా నిజానికి ప్రతిరోజు తెలంగాణ భవన్కి క్యూ కడుతున్న జన జాతర అయినా ఒకటే ప్రూవ్ చేస్తా ఉంది ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల నోళ్లలో పూర్తిగా మట్టి కొట్టింది. ఒకవైపు కృష్ణా గోదావరి నీళ్లు ఆంధ్రాకు తరలిస్తూ, మరొక వైపు మూసి వరద నీళ్లు బస్తీలలో ఇళ్లకు తరలిస్తూ, ఇండ్లని ముంచేస్తూ, జీవితాలను రోడ్డున పడేస్తూ, ప్రజలకు అన్ని రకాలుగా నరకం చూపిస్తున్న ఈ పాలన మీద బీఆర్ఎస్ పార్టీ అఫ్కోర్స్ ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రం తీసుకొచ్చిన పార్టీగా 10 సంవత్సరాల పాలనలో దేశంలోనే నంబర్ 1 అన్ని రంగాల్లో నిలిపిన పార్టీగా అందరికంటే ఎక్కువ ఈరోజు తెలంగాణని కాపాడవలసిన, తెలంగాణ ప్రజల యొక్క గోడు వినవలసిన, మళ్ళీ భవిష్యత్తుకి భరోసా ఇవ్వవలసిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీకే ఉన్నది అందరికంటే ఎక్కువగా. ఎందుకంటే మిగతా సెక్షన్స్ ఏవి కూడా ఈరోజు మాట్లాడడం లేదు రాజు గారు. దురదృష్టవశాత్తు సిపిఐ పార్టీ, కమ్యూనిస్టులు వాళ్ళకు గొప్ప ఘన చరిత్ర ఉన్నది. సిపిఐ పార్టీ ఈరోజు వాళ్ళకున్న ఒక ఎమ్మెల్యే భవిష్యత్తు అవసరాలు వాటిలో దృష్టిలో పెట్టుకుని ఈరోజు సిపిఐ పార్టీ పూర్తిగా మనము సరే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు హ్యాండ్ ఇన్ గ్లోవ్ అనేది చాలాసార్లు మాట్లాడుతున్నాం, ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. ఇందాక నరసింహారెడ్డి అన్న గారు కూడా చెప్పారు, కేటీఆర్ గారు కూడా చెప్పారు, జనాలు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకు బీజేపీ 8 మంది ఎంపీలు ఎందుకు మాట్లాడడం లేదు, ఇన్ని జరుగుతున్నా ఉన్నా. ఇందాక అన్న చెప్పినట్టుగా యూరియా మీద ఏ రోజు ఒక ధరణ ఎందుకు చేయడం లేదు బీజేపీ అనేది చాలా స్పష్టం, తేట తెల్లం. అయితే నేనేమంటున్నా అంటే కమ్యూనిస్ట్ పార్టీలకు ఏమైంది, ఎందుకు వాళ్ళు ఈ రోజు వాళ్ళు చేయగలిగినంత పోరాటాల పార్టీ కదా, చేయగలిగినంత ఎందుకు చేయడం లేదు, ఎందుకు సిపిఎం మౌనంగా ఉన్నది ఒక అంశం. 2, ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ బతుకు ఈరోజు బుగ్గి అయిపోయినది అనేది చాలా 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 అంటే రేవంత్ రెడ్డి గారు పదే 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 చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఆయన ఎట్లాంటి పరిపాలన చేయదలుచుకున్నాడు, ఆయన ఏం చేయదలుచుకున్నాడు అనేది రేవంత్ రెడ్డి గారు పదే పదే స్పష్టంగా చెప్తున్నారు. రాజు గారు, నేను ఒక చిన్న వీడియో క్లిప్ ప్లే చేస్తా రాజు గారు. సచివాలయంలో కాదు, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ లో మేము పోతుంటాం, ప్రపంచాన్ని ఇక్కడికే రప్పిస్తాం. ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి డిసెంబర్లో రాజుగారు ఈయన ఏమంటున్నాడంటే, ఎవరు వచ్చినా సరే నేను సచివాలయంలో కాదు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ దగ్గర ఆడ కూర్చుంటా, అందరూ ఆడికే రండి, ఆడ మనం బ్రోకరేజ్ దందాలు మాట్లాడుకుందామని చెప్తున్నాడు. కేసీఆర్ గారి మీద ఎంత నిందలేసిరు, కేసీఆర్ గారు సెక్రటేరియట్కి రాడు, ఆయన ఎక్కడున్నా సెక్రటేరియట్లో ఉన్నా, ఇంకెక్కడున్నా, ప్రగతి భవన్లో ఉన్నా, ఫామ్ హౌస్లో ఉన్నా, తెలంగాణని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోయింది అనేది ఇట్ ఈస్ రిటర్న్ ఆన్ ద వాల్. చాలా స్పష్టంగా తెలంగాణ ప్రగతి కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీలు, మినిస్ట్రీలు ఇచ్చిన అవార్డు రివార్డులో తెలిసిపోతా ఉన్నది, నేను దాచేది కాదు. అయితే ఈరోజు ఈ ముఖ్యమంత్రి అంత గొప్ప సెక్రటేరియట్ ఉన్న సెక్రటరీ ఒకరోజు బోర్డు కమాండ్ కంట్రోల్ సెంటర్, అది కూడా కేసీఆర్ గారు కట్టింది, ఆడికెళ్ళి మీటింగ్లు పెడతాడు. రేపు ఈడ ఏడ కూర్చోడంట, పోయి ఆడ ఫోర్త్ సిటీలో కూర్చుంటాడంట. అంతర్జాతీయ స్థాయి సంస్థలన్నీ ఈయన దగ్గరికి వస్తాయంట, రావాలనంట. వస్తే ఆడ కూర్చుని దండాలు చేసుకుంటాడంట. ఇంకోటి ఆయన అదే మీటింగ్ లో ఇంకొక మాట అన్నాడు రాజుగారు, ఇది చాలా చాలా ప్రమాదకరం, ఆందోళనకరం. నాకు ఒక నిమిషం టైం ఇవ్వండి మీరు. ఇది ఏమంటున్నాడంటే, ఈ భూముల సేకరణలో ఈ ప్రాజెక్టులు వీటన్నిటికి సంబంధించిన ఇష్యూస్ మీరు అందరూ ఎవ్వరు కూడా కోర్టులకు పోకండి, కోర్టులకు పోతే ఏమి ప్రయోజనం లేదు, గెలిచినోడు కోర్టులో ఏడుస్తాడు, ఓడిపోయినోడు ఇంటికి వచ్చి ఏడుస్తాడు అనేదో చెప్పిండు ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు అవి. ఈరోజు నేను రాజ్యాంగ నిపుణులని, న్యాయకోవిదుల్ని, హైకోర్టు, సుప్రీంకోర్టుల ప్రధాన న్యాయమూర్తులని అడుగుతున్నా, ఎందుకు సుమోటాగా తీసుకుని ఒక ముఖ్యమంత్రి మీద మీరు కేసు పెట్టరు? రాజ్యాంగ వ్యవస్థల్ని కాపాడవలసిన బాధ్యత పాలకులకి లేకపోతే, రాజ్యాంగం ధ్వంసమైతే ఉంటే కోర్టులు ఉన్నాయి, న్యాయ వ్యవస్థనే ఈరోజు దేశాన్ని కాపాడుతున్నది. ఎవరు కోర్టులకు పోదని ముఖ్యమంత్రి ఏం బెదిరిస్తున్నారా, దబాయిస్తున్నారా? లేకపోతే కోర్టులకు పోకుండా మీ భూసేకరణలో మరొక దాంట్లో అన్యాయమైన వాళ్ళు తిరుపతి రెడ్డి దగ్గర, కృష్ణారెడ్డి దగ్గర, కొండలరెడ్డి దగ్గర, రేవంత్ రెడ్డి దగ్గర కూర్చుని మీకు కమిషన్లు ఇచ్చి పంచాయతీలు సెటిల్ చేసుకోవాలనుకుంటున్నారా? ఏం చేస్తున్నారు? ఈరోజు రాహుల్ గాంధీ
దేశమంతా రాజ్యాంగ ప్రతి పట్టుకొని తిరుగుతా ఉన్నాడు. ఏం చేస్తున్నారు రాహుల్ గాంధీ, ఏం చేస్తున్నది బీజేపీ పార్టీ? ఇంత నిర్లజ్జగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా ఈ రోజు ప్రజల జీవితాలని రోడ్డుకు వదిలేసి రాజ్యాంగ విధ్వంసం చేసి పైగా ఎవరు కోర్టుల దగ్గరకు పోవద్దని చెప్పి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టంగా రాబోయే రోజుల్లో ఈయనలో ఇందాక నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా ఈయనలో ఉన్న ఒక ఆర్ఎస్ఎస్ భావజాలం గాని ఒక బీజేపీ భావజాలం గాని రేపు ఇప్పటికే చాలా ప్రమాదకరంగా తయారైంది రేవంత్ రెడ్డి గారు సమాజానికి. రాబోయే రోజుల్లో ఇంకా 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 ఆయన రెచ్చిపోతాడు. దాన్ని కర్టేల్ చేయాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ నిన్న అచ్చంపేట సభలో చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు పలు అంశాల గురించి కేటీఆర్ గారు మాట్లాడినరు. రేపు రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కానీ లేకపోతే రేపు రాబోయే స్థానిక సంస్థల ఉప ఎన్నికలు కానీ ఈ రేవంత్ రెడ్డికి కొంత ముక్కుతాడు వేయకపోతే ఈయన ఇంకా ఇంకా అదేదో అంటారు కదా, నాకేం బెరపలేదండి, అచ్చోసిన ఆంబోతులాగా ఇంకా పూర్తిగా విచ్చలవిడిగా నిర్లజ్జగా ఇప్పటికే ఎన్నిసార్లు కోట్లకి అక్షింతలు తిన్నాడు, ఎన్నిసార్లు వాళ్ళ అధికారులు కోట్ల అక్షింతలు తింటున్నారు, అయినా వీళ్ళకు బుద్ధి వస్తలేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఉద్యమాలు ఇంకా చేయాలి. అట్లాగే న్యూట్రల్ సెక్షన్స్ ఒక బీఆర్ఎస్ మీదనే భారం వేస్తే సరిపోతుంది. నేను తెలంగాణ మీకానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు చూస్తున్నారు ఎందుకు ఈ రోజు రాష్ట్రం ఇట్లా దోసబడతా ఉన్నది. ఇదంతా కూడా ప్రజల మేధావుల బుద్ధిజీవుల పని కూడా ఈ రోజు. అప్పుడు ఏమైతుందంటే బీఆర్ఎస్ పార్టీకి కూడా ఒక దండు వస్తుంది. ప్రజల చూసినాం అచ్చంపేటలో అసలు బీభత్సంగా ఇసుకేస్తే రాలినంత జనాలు వచ్చింది. ఇది తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇది జరగాల్సిన అవసరం ఉన్నది. ఈ పోలింగ్ బూత్ల దగ్గర ఒక విప్లవం రావాల్సిన అవసరం అయితే ఉన్నది రాజు. శ్రీశైల్ రెడ్డి గారు చాలా కీలకమైన అంశం మనం చూస్తున్నాం. స్థానిక ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఈ 22 నెలల కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలు పూర్తి స్థాయిలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఆ అవకాశం కూడా ఉంది. కాబట్టి తప్పకుండా ప్రజలు ఆ దిశగా ఆలోచించాలి. దీంతో పాటుగా న్యూట్రల్ సెక్షన్స్ అంతా కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ చేస్తున్న ఈ పోరాటాలకు కలిసి రావాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. వైఎన్ఆర్ గారు మరో కీలకమైన అంశం కూడా కనిపిస్తుంది. బస్తీ బతుకులపై బురద అంటూ మూసీని ఏ రకంగా మనం చూసాం, మూసీలో బస్తీవాసులంతా కూడా ఏ రకంగా ఇబ్బంది పడ్డారు మనం చూసాం. గతంలో కూడా భారీ వర్షాలు కురిసినా కూడా ఎప్పుడు ఇలాంటి ఇబ్బంది కాలేదు, అక్కడ ఇంత పరిస్థితి రాలేదు. కానీ ఈ స్థాయిలో వచ్చింది అంటేనే దీన్ని పూర్తి స్థాయిలో కావాలని కుట్ర చేశారని చెప్పేసి నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సందర్భం కూడా మనం చూసినాం. ఎట్లా చూడాలి పరిణామాలు? కనీసం ఒక్క అధికారి కూడా అటువైపు కన్నెత్తి కూడా చూడట్లేదనే అంశం కూడా కనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏంటంటే ఆయన క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి. మొదటి నుంచి కూడా ఆయన ఎదుగుదల కూడా అందుకే కూడా ఆయన కూడా దాచుకోవట్లే. నేను తొక్కుకుంటూనే వచ్చినా చంపుకుంటూనే వచ్చినా అనే మాటలు ఆయన స్వయంగా చెప్తున్నాడు. ఆయన ఎదుగుదలకు ఎట్లొచ్చిండు అనేది ఒక చిత్తశుద్ధితోనే రాజకీయాలు చేసి నేను రాలేదు అంటే ఒక క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే కేటీఆర్ గారు అనుమానపడ్డట. కేటీఆర్ గారు చెప్పినట్టుగా మూసీకి సంబంధించి మనం ఆలోచన చేస్తే కావాలని నీళ్లు వదిలి అంటే ఎట్లా అంటే నేను వాస్తవ ఆధారంగా చెప్తున్నాను. గండిపేట యొక్క ఎఫ్టీఎల్ 1789 1790 ఫీట్లు దాని ఫుల్ ట్యాంక్. అది దరిదాపు 1790 1780 1788 వరకు 1786 వరకు 87 వరకు వచ్చినంత వరకు వీళ్ళు గేట్లు తెరవలేదు. పైనుంచి వికారాబాద్ నుంచి మూసీలో వరద హైదరాబాద్ నీళ్ళ గురించి కాదు రాజుగారు వచ్చింది. అది వికారాబాద్లో మూసీ పుట్టిన దగ్గర నుంచి విపరీతమైన వర్షాలు పడి ఆ నుంచి వచ్చింది. ఇన్ఫ్లో నీకు లెక్క ఉంది. జలమండలి నిన్ను హెచ్చరించింది ఎన్ని క్యూసెక్ల నీళ్ళు ఇన్ఫ్లో వస్తుంది మూసీకి, గండిపేటకి ఎంత వస్తుంది, దాన్ని బట్టి నువ్వు అవుట్ఫ్లో రిలీజ్ చేయాలి. ముందే గేట్లు తెరవాలి. అంటే 1789 ఉన్నప్పుడు నువ్వు ఒక 80-90 ఫీట్లు ఉన్నప్పుడే తెరవాలి. తెరిస్తే అప్పుడు ఇంత వరద రాదు. సడన్గా అక్కడ దాకా తీసుకొచ్చి ఒకేసారి 15-20 గేట్లు ఎన్ని గేట్లు ఉంటే అన్ని గేట్లు తెరిచే వరకే ఎంజీబీఎస్ అనేది ఇంతవరకు మనం చూస్తున్నాం ఎన్నడూ మునగలేదు. 2020లో మీకు గుర్తుండే ఉంటుంది ఇంతకంటే పెద్ద వర్షం పడ్డది. కానీ ఒక ప్రణాళిక ప్రకారము ఆ గండిపేట గేట్లు తెరిచి 2 జంట జలాశయాల గేట్లు ప్లాన్ ప్రకారం తెరిచినాం కాబట్టి ఎంజీబీఎస్ మునగలేదు. ఎన్టీ రామారావు గారు పరిపాలించినప్పుడు 30 సంవత్సరాల క్రితం కూడా విపరీతమైన వర్షాలు వచ్చినాయి. అయ్యాలు కూడా ఎంజీబీఎస్ మునగలే. ఎంజీబీఎస్ను ముంచింది ఎందుకంటే దాని కింద ఉన్న బస్తీలన్నీ కూడా మునిగిపోయి బస్తీవాసులు పారిపోవాలి, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి.
బలవంతంగా వాళ్ళను ఆ భూములన్నీ తీసుకోవడానికి వాళ్ళ స్థలాలు సేకరించడం కోసం చేస్తున్న ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ మెంటాలిటీ ఉన్న ముఖ్యమంత్రి చేసే పనిది. ఒక శాడిజం మనస్తత్వం ఉన్న ముఖ్యమంత్రి చేసే పనిది. లేకపోతే జంట జలాశయాలకు సంబంధించి ఉస్మాన్ సాగర్ కూడా అంతే. దాని ఎఫ్టీఎల్ దరిదా 1763 1760 వచ్చిన దానికి అట్లనే ఉంచినారు, గేటు తెరవలేదు. ఒకేసారి తెరిచే వరకు ఇదంతా కూడా ముంపుకు గురైపోయింది. ఎంజీఎస్ను నిన్న పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడతారు, సిగ్గు లేకుండా ఏం మాట్లాడతారు, పునరావాస కేంద్రాలు పెట్టినా ఉంటారు. అయ్యా పొన్నం ప్రభాకర్ గారు జనమంతా చూస్తున్నారు, ఒక నైట్ మొత్తం ఎంజీబీఎస్లో ఫ్యామిలీలతో పిల్లలు మహిళలందరూ కూడా దసరాకి ఇంటికి పోతామని బస్టాండ్లో ఉన్నోళ్ళు సడన్గా వర్షం వచ్చి బయటికి రాలేకపోయినారు. మీరు కూడా తీయలే 24 గంటలు, తెల్లారి 12 నుంచి 1 గంట తర్వాత వాళ్ళని బయటికి తీసుకొచ్చినారు. మీ పునరావాస కేంద్రాలే ఉంటే పోనీ గేట్లు తెరిచింది, ఏమైనా హెచ్చరికలు చేసిండ్రా? బస్టాండ్లో అయితే 1000 మంది ఆడు ఉన్నారు కదా దసరాకి ఇంటికి పోతానికి, వాళ్ళకి ఏమైనా హెచ్చరికలు చేసిండ్రా? కొన్ని ఆర్టీసీ వాళ్ళకి ఏమైనా చెప్పిండ్రా? జలమండలి చేసిన హెచ్చరికలు మీరు పట్టించుకోలేదు. కాబట్టే కావాలని బస్తీలను ముంచే కార్యక్రమం రేవంత్ రెడ్డి చేసిన ఒక క్రిమినల్ చర్యగా దీన్ని భావించవలసిన అవసరం ఉందనేది కేటీఆర్ గారు నిన్న స్పష్టంగా చెప్పిన మొన్న కూడా. అది మూసీ నుంచి వీళ్ళని ఖాళీ చేయించాల పేదోళ్ళననే ఉద్దేశంలో చేసిన దుర్మార్గమైన ముంపుకు గురి చేసింది ఎవరంటే ముఖ్యమంత్రి యొక్క ఆలోచన, ముఖ్యమంత్రి అధికారులతో ఈ పన్నాగం చేసిన అనేది వాస్తవం ఉంది. ఇక రెండవది, మొదటి నుంచి మేము చెప్తున్నాం మూసీ బ్యూటిఫికేషన్, మూసీ పునరుజ్జీవం. మూసీ పునరుజ్జీవానికి సంబంధించి ఏంటి రాజుగారు యాక్చువల్గా అంటే ఈయన ఎమోషనల్గా మాట్లాడంగానే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడు. మూసీ గురించి కేసీఆర్ గారు కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. మూసీలో వస్తున్న వ్యర్థ పదార్థాలను కలుషిత నీరును ఫస్ట్ దాన్ని మంచినీరుగా మారవాలి అంటే ఎస్టీపీలు కావాలి. 2 కార్యక్రమాలు చేయాలి మూసీకి. ఈ నీళ్లను మంచినీళ్ళుగా మారుస్తూ శుద్ధ కార్యక్రమాలు, శుద్ధ కర్మాగారాలు అవి పెట్టాలి. అంటే ఎస్టీపీలు 32 ఎస్టీపీలలో 27 కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడే కట్టినాయి. అందులో 7 ఈయన మొన్న వచ్చినాక ఓపెన్ చేసిండు. అలా కట్టిన 7 దాన్ని శుభ్రపరిచి మళ్ళీ మూసీలోకి వదలాలి, కిందికి వదలాలి. ఇది శుద్ధి కార్యక్రమం ఉన్న నీళ్ళను. రెండవ దీంట్లకు కృష్ణానది నీళ్ళు తీసుకురావాలి, గోదావరి నీళ్ళు తీసుకురావాలి, ఏ నది తీసుకురావడానికి ఒక ఆస్కారం ఉంది. ఇది మూసికి చేయాల్సిన పని. ఈయన ఏంది ఇప్పుడు దీంట్లో ప్రైవేట్ పార్ట్నర్షిప్ చొప్పున మేము రియల్ ఎస్టేట్ చేస్తాము, మూసి గర్భం నుంచి ఇటు కిలోమీటర్న్నర ఆకాశ నిర్మాణాలు చేస్తాం మేము అనేది ఈయన ప్లాన్. దానికి 150,000 కోట్లు. నేను ఇదే చెప్తాను, ఇది రియల్ ఎస్టేట్ బ్రోకర్ మెంటాలిటీ గల ముఖ్యమంత్రి చేస్తున్న పునరుజ్జీవ కార్యక్రమం 20-30 కోట్లు వాళ్ళ యొక్క సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి అందజేయడానికి పెట్టుకున్న కార్యక్రమం తప్పితే ఇలా ప్రజలకు కానీ నల్గొండ ప్రజల గురించి మాట్లాడతాడు సిగ్గు లేకుండా. ఇంకా ఏం చేస్తుండండి, ఫస్ట్ ఇక్కడి నుంచి హైకోర్టు లేపేసిండు. అది 150 ఎకరాలు 200 ఎకరాల భూమి హైకోర్టు తీసుకుపోయి రాజనగర్లో కట్టిండు. ఇప్పుడు అది ప్రైవేట్ కంపెనీలోకి 150 ఎకరాలు అప్పచెప్పాలి. ఎగ్జాక్ట్లీ దాని ఎదురుగా ఉస్మానియా హాస్పిటల్ అది మార్చిండు, గోషమాల్కేటో మారుస్తుండదు. అది దాదాపు 125 ఎకరాలు 100 ఎకరాల పైన. కొంచెం మీరు కిందికి రాగానే రైట్ సైడ్ చాదర్గేట్ బ్రిడ్జి దాటంగానే రేస్ కోర్స్ ఉంటుంది. రేస్ కోర్సు 250 ఎకరాలు ఆయన సురేందర్ రెడ్డితో మాట్లాడుకొని వాళ్ళకి ఎక్కడో కేటాయించి అది ఆల్రెడీ స్వాధీనపరుచుకున్నారు. ఎగ్జాక్ట్లీ దీనికి ఎదురుగానే కరెక్ట్గా మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం లెఫ్ట్ సైడ్, అది రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ యొక్క వెహికల్స్ బాగు చేసేది ఒక పెద్ద షెడ్ ఉంది, ఒక 80 ఎకరాలు నింబోలి హాస్టల్ అడ్డకు, నింబోలి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పైన. అది కూడా గవర్నమెంట్ది, అది అలానే కట్టారు హాస్టల్, అది సోషల్ వెల్ఫేర్ హాస్టల్. ఇట్లా ఇక్కడి నుంచి మొదలు పెడితే అక్కడి వరకు ఇక బాపుఘాట్ నుంచి పైన కూడా కొన్ని ఉన్నాయి. ఒక 1500 నుంచి 1800 ఎకరాల రియల్ ఎస్టేటు భూములు ఆక్రమించుకోవడం చేసిన మూసీ బ్యూటిఫికేషన్. ఇది బ్యూటిఫికేషన్ కాదు, ఇది అందుకే కేటీఆర్ గారు చెప్పి లూటిఫికేషన్, మూసీ లూటిఫికేషన్తో చేస్తున్నది. మేము అడిగే ప్రశ్న ఏంటంటే నీ ప్రాధాన్యత క్రమంలో అసలు మూసీకి సంబంధించి ఎందుకు వచ్చింది? అసలు నువ్వు 100 రోజులు అమలు చేస్తున్న హామీలు 13 గ్యారంటీలు, 6 గ్యారంటీలు 13 పథకాలు. 100 రోజులు నువ్వే నియమించుకున్న టైం అది. 100 రోజుల్లో అమలు పరచమని వదిలిపెట్టి నీ మేనిఫెస్టోలో మూసీ గురించి రాయలేను, నీ మేనిఫెస్టోలో పునరుజ్జీవం గురించి రాయలేను, 150,000 కోట్ల నుంచి నువ్వు మెన్షన్ చేయలేదు. మా డిమాండ్ ఏంటంటే ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలు ఇచ్చి అలివిగానే హామీలు ఇచ్చి అలా అధికారంలోకి వచ్చిన తర్వాత నీ ప్రజల హామీలు మాత్రం పట్టించుకొని నా దగ్గర డబ్బులు లేవు, దీనికి మాత్రం మూసీకి మాత్రం 4,50,000 కోట్లు ఇస్తా, దీన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. ఏం మాటలండి మాటలు? 4,000 కోట్లు ఇలా ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నావు కదా, ఆల్రెడీ తీసుకున్నట్టు వచ్చింది వార్తాపత్రికలు. అదే 4,000 కోట్లు పెట్టి రైతు భరోసా అయ్యి, అదే 4,000 కోట్లు పెట్టి మహిళలకు వృద్ధులకు పెన్షన్ అయ్యి 4,000 చేయి, 4,000 నిరుద్యోగ భృతి,
నీ ప్రాధాన్యత క్రమంలో నువ్వు ఇచ్చిన హామీలను అమలుపరచకుండా నువ్వు ఇచ్చిన హామీలను ఎన్నికల ముందు నువ్వు ఇచ్చిన హామీలని ప్రభుత్వం గౌరవించాలి. వాళ్ళు ఓట్లు వేయించుకోనే కదా నువ్వు అధికారంలోకి వచ్చింది. ఎజెండాలో లేనిది మేనిఫెస్టోలో లేని మూసి ఎందుకు పెడుతున్నావు అంటే అనుమానం ఏంటంటే డబ్బుల కోసం. ఓకే, జవాబు చెప్పండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు బట్టి విక్రమార్క గారు జవాబు చెప్పండి. మీరు రైట్, ఇది వదిలిపెట్టి అది ఎందుకు చేస్తుండ్రు? మూసి 6 నెలలు లేట్ అయితే ఏమైందండి? ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో దొక్కుతావా? వాటికేమో పైసలు లేవంటావా? ఎందుకు? కేటీఆర్ గారు చెప్పారు కదా, రైతు బంధు ఇస్తే రైతులు కమిషన్ ఇయ్యరు, మహిళలకు 2500 ఇస్తే మహిళలు కమిషన్ ఇయ్యరు, రుణమాఫీ చేస్తే రైతులు డబ్బులు ఇయ్యరు. ఎక్కడ డబ్బులు వస్తాయో, ఎక్కడ కమిషన్ వస్తుందో, ఎక్కడ భూములు వస్తాయో అక్కడనే వీళ్ళ వ్యాపారము వీళ్ళ పరిపాలన అంతా దాని మీదనే ఉంటుంది ఎంతసేపు ఉన్నా. ఓకే, అందుకే వీళ్ళు ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి. దీనికి ఇప్పుడు మెట్రో స్వాధీనపరచుకోవడంలో భాగంగా ఇప్పుడు మీరు మూసి పునరుజ్జీవన ఆ నేపథ్యంలో చూడండి. 270 ఎకరాలు 300 ఎకరాలు మెట్రో కేటాయించినాం, కీలకమైన ప్రాంతాలలో ఇచ్చినాం. 270 వరకు అగ్రిమెంట్ ఉంది వాళ్ళకు. ఓకే, 2070 వరకు అగ్రిమెంట్ ఉంది. 15,000 కోట్ల భారం ఇవ్వాల రాష్ట్ర ఖజానాకు తీసుకొని ప్రజల మీద భారం మోపి ఎందుకు నువ్వు ఎలాంటిని ఇక్కడి నుంచి పంపించినావు? ఓకే, అంటే ఇప్పుడు ఏంది? ఇప్పుడు 15,000 కోట్ల భారం పడి ప్రజల మీద అప్పుల పాలైనా పర్వాలేదు తెలంగాణ ప్రజలు. కానీ ఇప్పుడు ఈ 300 ఎకరాలకు సంబంధించి వాళ్ళ అన్నదమ్ములు ఎవడైతున్నాడో వీళ్ళు చేసుకున్న అగ్రిమెంట్లతో అవి స్వాధీనపరచుకోవాలి. అక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీలు చేయాలి, అక్కడ అపార్ట్మెంట్లు కట్టాలి, అక్కడ విల్లాలు కట్టాలి, కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టాలి, దొబ్బుకోవాలి, సంపాదించుకోవాలి. ఏ కారణం చేత? ఇప్పుడు డిబేట్లో కాంగ్రెస్ నాయకుడు నేను మాట్లాడుతుంటే ఎల్ఎన్టీ వాళ్ళు లెటర్ చూపెట్టండి. ఎల్ఎన్టీ వాళ్ళు ఏం లెటర్ ఇచ్చిండ్రు? ఎల్ఎన్టీ వాళ్ళు మేము పోతామని లెటర్ ఇచ్చినారు. దుర్మార్గమైన అబద్ధాలు ఇవి. ఎక్కడ లెటర్ ఇచ్చినండి ఎల్ఎన్టీ వాళ్ళు? పోతామంటే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలి. ఎట్లా పోతారండి? 2070 వరకు అగ్రిమెంట్ ఉన్నాక ఎవడైనా పోతాడు? ఎల్ఎన్టీ కంటే అంత పెద్ద సంస్థ, అంతర్జాతీయ సంస్థ అది. ఎవరు పోలే. కావాలని చెప్పేసి ఇప్పుడు కమర్షియల్గా మంచి మంచి వాల్యూ ఉన్న భూములన్నీ స్వాధీనపరచుకోవడం కోసం. అందుకే చెప్తున్నా, ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ మెంటాలిటీ ఉన్నాడు ముఖ్యమంత్రి అయితే ఏ పరిస్థితి ఉంటుంది రాష్ట్రం అంటే అలా అదే ఉన్నది. అదే మూసి, అదే ఎల్ఎన్టీకి సంబంధించి కూడా నేను చెప్తున్నాను. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు పరచవే అంటే అది చేత కాదు. కానీ మూసి పునరుజ్జీవం అంటాడు. నన్ను వ్యతిరేకిస్తున్న వ్యతిరేకించలేని పిచ్చోడ మూసి పునరుజ్జీవం నీకంటే ముందే చేసినాం. 27 STPలు కట్టినాము, 2 బ్రిడ్జిలు కట్టినాము. మీరు నాగోల్ నుంచి రైటుకు తిరిగితే, ఉప్పల్ నుంచి రైటుకు తిరిగిన తర్వాత ఇటు 3 కిలోమీటర్లు ఇటు 3 కిలోమీటర్లు ఆల్రెడీ దాని ఏమో రోడ్లు వేసిండు కేటీఆర్ గారు. 6 కిలోమీటర్ల రోడ్డు వేసిండు. మూసి గురించి నీకు చిత్తశుద్ధి లేదు, నీకు డబ్బుల వ్యాపకం ఉంది. అది 15,000 కోట్లు 25,000 కోట్లు అయిపోయేదండి మొత్తం ప్రాజెక్ట్ అంతా. కాళేశ్వరం లేదంటాడు. గండిపేట కాడ ఎవడన్నా కొబ్బరికాయ కొడతాడని ఎంత తిక్కలోడు కాబట్టి ముఖ్యమంత్రి. అంటే మల్లన్న సాగర్ నుంచి నీళ్లు వస్తున్నాయని చెప్పడం ఇష్టం లేక మల్లన్న సాగర్ నుంచో కొండపోచమ్మ సాగర్ నుంచి నువ్వు పైప్ లైన్ టెండర్లు వేసినావు 7,700. ఎల్లంపల్లి తీసుకొస్తా, మరి ఎల్లంపల్లి దగ్గర కొట్టు కొబ్బరికాయ. అంటే ఎంత 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 తక్కువ నీచమైన మెంటాలిటీ ముఖ్యమంత్రిది అంటే వాస్తవాన్ని ఒప్పుకోవాలండి. ప్రాసెస్లో రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ కేటీఆర్ గారు కంటిన్యూ చేయలేదా? అసెంబ్లీలో చెప్పి మరీ కంటిన్యూ చేసినాడు. మంచి పథకాలు ఎవరైనా చేస్తారు, చేసిందని అప్రిషియేట్ చేయాలి. అది రాజకీయ ఉందాతనం. నిన్న మాట్లాడుతూ ఉంటాడు వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఏది హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం ముందు చూపుతో చేసిందంట. ఈ 10 సంవత్సరాలలో ఇక్కడ 56,000 కోట్ల ఐటీలను 2,50,000 కోట్లకు చేసిన కేటీఆర్ పోయిండు. శాంతి భద్రతలను కట్టుదిట్టంగా చేసి కమాండ్ కంట్రోల్ కట్టి నిఘా చిత్రాలు పెట్టి నిఘా కెమెరాలు పెట్టి ఇక్కడ శాంతి భద్రతలు కట్టుదిట్టం ఉండబట్టే పెట్టుబడులు పెరిగిన కేసీఆర్ గారు ముందు చూపుతోని ఈ 10 సంవత్సరాలు పోయిందిగా. ఎంతసేపు ఉన్నా భజన కొట్టుడు, అటు కాంగ్రెస్ వాళ్ళ భజన కొట్టుడు, చంద్రబాబు భజన తప్పదు. కాబట్టి ప్రాధాన్యత క్రమం, మీ ప్రాధాన్యత క్రమంలో ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన ఎజెండా మీ 6 గ్యారంటీలు, 420 హామీలు, 13 పథకాలు ఇవి చేయండి ఫస్ట్. దానికి సంబంధించి వదిలిపెట్టి ఇవన్నీ రియల్ ఎస్టేట్ వ్యవహారం చేస్తే మంచిది కాదు. మనం చూస్తున్నాం మూసి ముంచెత్తడంతో బస్తీ వాసులు అయితే పూర్తిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది కావాలనే మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలను పూర్తిగా ఖాళీ చేయించే ఒక ప్రయత్నంలో, ఒక కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందని చెప్పేసి వైఎన్ఆర్ గారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న సందర్భం కూడా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో బస్తీ వాసులంతా కూడా ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా క్షేత్రస్థాయిలో మనం చూస్తూ ఉన్నాం. శ్రీశైల్ రెడ్డి గారు, మనం చూసే ఆ మూసి నది వల్ల ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జంట జలాశయాలను కట్టిన సందర్భం మనం చూసాం. జంట జలాశయాలు మూసి వరదను ఆపి హైదరాబాద్కు సంబంధించిన ప్రజలకు రక్షణగా నిలిచిన సందర్భం. కానీ ఒకేసారి ఆ గేట్లు ఎత్తడంతో పూర్తిగా మూసికి సంబంధించిన
పరివాహక ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో ఆ దృశ్యాలు ఈరోజు కూడా మనం చూస్తున్నాం. అక్కడ బస్తీవాసులంతా కూడా రోడ్డున పడిన దయనీయమైన పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉంది. కుటుంబాలంతా కూడా వీధిన పడ్డాయి, ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అవస్థలు పడుతూ ఉన్నారు. ఎందుకోసం ఇంత దారుణమైన పరిస్థితి తలెత్తిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ పేదవాళ్ల మీద ఈ ప్రభుత్వం పగబట్టింది రాజుగారు. మూసీ నదిని ఈరోజు ప్రక్షాళన చేస్తామని చెప్పి ఇందాక అన్న నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన అంశం అది కానీ ఎల్ఎన్టీ కానీ ఏదైనా కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు. ఇందాక మీకు అందరికి వీడియో కూడా చూపించిన, ఏమైనా ఉంటే సెటిల్మెంట్లు ఆడకి రండి, ఆడ కూర్చుంటా, నేను ఆడకి చేసుకుందాం, కూటర్లో కూడా పోకుండి అని చాలా స్పష్టంగా ఆయన చెప్తా ఉన్నారు. ఈరోజు ఇమ్లిబన్ బస్ స్టాండ్ ఎంజీబీఎస్ అనేది మునిగే బస్ స్టాండ్ అయిపోయింది ఈరోజు. ఎందుకు బస్తీ వాసులు, ఈమె అంటుంది గాదెపాక లక్ష్మమ్మ మూసానగర్, నేను కూలినాలు చేసుకుంటున్నా, పిల్లలు చదువుకుంటున్నా, బిడ్డ పెళ్లి చేద్దామని బట్టలు కొనుక్కున్నాం, సామాన్లు కొనుక్కున్నాం, బట్టలు అయిపోయినా అన్ని పాడైనాయి, పెళ్లి సామాన్ అంతా పాడైపోయింది, ఏం చేయాలి నేను? ఒకవైపు పేదోళ్ళ పెళ్లిళ్ళకి ఇచ్చే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు బౌన్స్ అవుతున్నాయి, పేదోళ్ళని ఆదుకుంటలేవు, ఇళ్లలోకి నీరు వస్తున్నాయి, మురికి నీరులో వాళ్ళు చేస్తా ఉన్నారు. ఈ బస్తీమే సవాల్ అంటాడు కదా ముఖ్యమంత్రి, మాట్లాడితే తొక్కుంటూ వచ్చినా నరుకుతా తొండలిడుస్తా అంటాడు కదా ముఖ్యమంత్రి గారు. బస్తీల సవాలు మీరు చూస్తారు, రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినప్పుడు తెలుస్తుంది కథ ఎట్లుంటుందో. ఇప్పుడు ఈయన ఇంకా ఈ పెద్ద పటాయితుడు చాలా చేసిన ఆయన 10 ఏళ్ళు సమయం ఇవ్వండి, న్యూయార్క్ను మరిపించే నగరం కడతా అన్నాడు. దానికి నిన్న ఈయన అనిల్ కుమార్ అని, ఈయన బీఆర్ఎస్ పార్టీ కాదు, అసలు ఏ పార్టీ కాదు, ఒక ఆలోచన పరుడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను చూపిస్తాను మీకు. అనిల్ కుమార్ గారు రాసింది, న్యూయార్క్ నగర జీడిపి $2.3 ట్రిలియన్, అంటే భారతదేశం యొక్క సగం జీడిపి. ఈయనంట న్యూయార్క్ మించిన నగరం కడతాడంట. మొన్న ఆ మధ్య మీ మంత్రివర్గం సియోల్ పోయింది, వాళ్ళ జీడిపి $1 ట్రిలియన్. ముంబై జీడిపి $400 బిలియన్. ఈయన ఏమంటున్నాడు అనిల్ కుమార్ గారు, మీరు న్యూయార్క్ కాదు, ముంబైని కూడా మీరు దాటలేరు. 10 ఏళ్ళు కాదు, 100 సంవత్సరాలు అధికారం ఇచ్చినా కూడా దాటలేరు. ముంబై న్యూయార్క్ సియోలు వదిలేయండి, ముంబై న్యూయార్క్ పర్ క్యాపిటల్ $92,000, హైదరాబాద్ $6,000. ముందు మూసీ వరదల్లో కొట్టుకుపోయిన ఇమ్లిబన్ బస్ స్టాండ్ సంగతి చూడండి, తర్వాత మాట్లాడదామని ఒక ఆలోచన పరుడు, ప్రజల గురించి ఆలోచించే అనిల్ కుమార్ వరగంటి ఆయన రాసింది. నేనేం చెప్తున్నా అంటే రాజుగారు, ఈరోజు రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఆలోచిస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు ఎట్లా తమని ముంచబోతున్నారు అనేది ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమైంది. ఈరోజు ఎందుకు నేను 4-5 ప్రశ్నలు సూటిగా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి కానీ, రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చే వాళ్ళకి కానీ నేను అడుగుతున్నా. ఎందుకు మొన్న మదర్ డైరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది? ఎందుకు తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్ అయింది? ఎందుకు కేటీఆర్ మీటింగ్ కి అచ్చంపేటకి అంతమంది జనాలు పోయినరు? అడుగున్న వాళ్ళందరూ బీఆర్ఎస్ కార్యకర్తలు కాదు కదా, ప్రజలు కదా. ఎందుకు ఆ ప్రభంజనం కొనసాగుతున్నది? ఎందుకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు తాజాగా నిన్న ఎందుకు కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని తిడుతున్నారు? ఎందుకు ఆయన ఆవేదన? ఎందుకు ఈరోజు 700 కోట్ల బకాయిలు ఎందుకు మా బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదని ఉద్యోగులు, 10,000 కోట్ల బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదని ఉద్యోగులు నిరసన ఎందుకు చేస్తా ఉన్నారు? ఎందుకు సిరిసిల్ల కలెక్టర్ మీద వేటు వేయాల్సి వచ్చింది? కోర్టు ఎందుకు సిరిసిల్ల కలెక్టర్ కి అక్షింతలు పెట్టింది? ఎందుకు వికారాబాద్ కలెక్టర్ ని లగచర్ల రైతులు అడ్డుకుని ప్రతిఘటించి వెనక్కి పంపించిర్రు? ఎందుకు వాట్సాప్లలో జనాలు మిమ్మల్ని బూతులు తిడతా ఉన్నారు? చాలా స్పష్టం, మీరు మొత్తం సర్వనాశనం పట్టించిర్రు. మీకు ప్రతిదీ కూడా పైసలు, రియల్ ఎస్టేటు పైసలు, మీరు మీ జీవితం అంతా కూడా అంతే కదా, బ్లాక్ మెయిల్, మోసాలు, ఓట్లు కొనుక్కోవడాలు, ఇలా నోట్ల కట్టలు ఇచ్చి టీవీలకు దొరికిపోవడాలు, చిప్పకూడు తినడం, మళ్ళీ ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టుగా, దేశ స్వాతంత్రం కోసం పనిచేసినట్టుగా మళ్ళీ దానికి ఊరేగింపులు, మళ్ళీ ఈరోజు అసలు బీసీలను ఉద్ధరిస్తా, ఎస్సీలను ఉద్ధరిస్తా అంటూ ఒకటి. తర్వాత చాలా 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 ఒకవైపు బీజేపీ మతము, రేవంత్ రెడ్డి కులము, ఇవన్నీ కూడా చాలా చాలా చాప కింద నీరులాగా
వీళ్ళు చేస్తున్నారు. ఒకటి, నేను కులానికి సంబంధించిన ప్రస్తావనలో నేను ఒక విషయం చెప్తున్నా. ఈ రోజు అన్ని సెక్షన్స్ ఏదో రేవంత్ రెడ్డి చుట్టూ రెడ్లు ఉన్నారు అంటున్నారు, కానీ ఈ రోజు టీవీ డిబేట్లు ఎవరు ఉన్నారండి? ఒక నరసింహారెడ్డి ఉన్నారు, ఒక శ్రీశైల్ రెడ్డి ఉన్నారు. ఏం మాట్లాడుతున్నాం ఈ రోజు మేము? ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి ఒక కులానికో ఒక ప్రాంతానికో ప్రతినిధి కాదు. ఆయన కేవలం ఈ రోజు పైసలకు ప్రతినిధి, కమిషన్లకు ప్రతినిధి. నరేంద్ర మోడీని కోట్లకు ఎవరు పోవద్దంటే రాజ్యాంగం గురించి రాజ్యాంగాన్ని బొందలో పెడదాము, నేను భవిష్యత్తులో నన్ను మీ శిష్యుడిగా చూడండి, నరేంద్ర మోడీకి హింటిస్తున్నాడు ఆయన. రాహుల్ గాంధీకి పైసలు పోస్తూ పోయా నువ్వు నీ కాన్స్టిట్యూషన్ ప్రతి పక్కలో కాన్స్టిట్యూషన్ అని చెప్తా ఉన్నాడు, హెచ్చరికలు చేస్తా ఉన్నాడు. సో ఇది చాలా 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 ప్రమాదకరము. ఈరోజు మూసీని ముంచిండు. మూసీ ప్రక్షాళన కాదు, మూసీ నది అంటేనే ఈరోజు భయం కలుగుతా ఉన్నది. ఇందాక నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా, నిన్న కేటీఆర్ గారు చెప్పినట్టుగా, అమ్మో ఈ మూసీ నది చుట్టూ ఉంటే ఇక మన బతుకులు ఎప్పటికైనా ఇంతే అవుతాయి అని అందరూ అక్కడికి ఖాళీ చేయాలి. దాని చుట్టూ వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా, నలుగురు కొడంగల్లో వాళ్ళ ఇంట్లోనే నలుగురు ముఖ్యమంత్రులు ఉన్నారు. తర్వాత రేవంత్ రెడ్డి చుట్టూ మరో నలుగురు ముఖ్యమంత్రులు ఉన్నారు. 8 మంది ఎంపీలు ఢిల్లీలో ఏం బీతలేరు, కానీ ఈ రాష్ట్రానికి 8 మంది ముఖ్యమంత్రులు దాపురించిండ్రు. ఈ 8 మంది దందా ఒకటే. సో ఖచ్చితంగా ఈరోజు కొల్లగొట్టాలి, పైసలు చేసుకోవాలి, దీపం ఉండగానే ఇల్లు చక్కదించుకోవాలి. 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ 20-30 ఏళ్ల పాటు మళ్ళీ అధికారంలోకి రాదు. కేంద్రంలో రాదు, రాష్ట్రంలో రాదు. ఇప్పుడు కర్ణాటకలో ఊడిపోతుంది. ఆ ఉన్న కాస్త అర్ధ గవర్నమెంట్ హిమాచల్ది అది కూడా ఊడిపోతుంది. సో వీళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా అదేంటది మిడతల దండులాగా కాలకేయులలాగా పడి దోచుకోవడం తప్ప ఇంకోటి లేదు. దాంట్లో భాగంగానే ఇది ప్రకృతి వైపరీత్యం కాదండి, ఇది ప్రభుత్వ వైపరీత్యం. ఈ వరదలు వానలు ఎప్పుడు ఉన్నాయే, ఏ రోజు ఇల్లిబన్ మునగలేదు, ఏ రోజు ఇంత ఎత్తున 15 గేట్లు ఎత్తడం ఏందండి? ఇది ఎంత కుట్రలు అంటే దేనికైనా ఒక ఆశకి సంపాదనకి ఒక హద్దు ఉండాలి. ప్రజల జీవితాలని పణంగా పెట్టి ప్రజలని రోడ్డు మీద పడేసేసి ఇంత కర్కశంగా పాలకులు ఉంటారా అనేది నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఒకవైపు ఆవేదన ఉంది, ఒకవైపు ఆశ్చర్యం వేస్తా ఉంది. రేవంత్ రెడ్డి లాంటి వాడు ఒక బ్యాడ్ రోల్ మోడల్ గా చరిత్రలో నిలిచిపోతాడు. ఇది ఖచ్చితంగా ప్రజలు కళ్ళు తెరవాల్సిన సందర్భం. ఇది పదే ఇంకా ఈ గోస మనకు వద్దు అని గొంతులన్నీ ఏకమవ్వాల్సిన సందర్భం రాజు గారు. ఎస్ సార్, మనం చూస్తున్నాం మూసీలో జరిగింది ప్రకృతి వైపరీత్యం కాదు, ప్రభుత్వ వైపరీత్యం, ప్రభుత్వం సృష్టించిన విధ్వంసం అని చెప్పేసి శ్రీశైల్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం కూడా కనిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి, జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా వస్తే వాటిలో కూడా తప్పకుండా ప్రజలు గుణపాఠం చెప్తారని కూడా హెచ్చరిక జారీ చేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఎన్ఆర్ గారు, మనం చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఏ గడపలో చూసినా కూడా కాంగ్రెస్ బాకీ కార్డుకు సంబంధించిన చర్చ జరుగుతున్న సందర్భం. గతంలో గ్యారంటీ కార్డుతో గారడీ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజలకు ఇవ్వాల్సిన హామీలన్నీ కూడా బాకీ పెట్టారు. కాబట్టి బాకీ కార్డు మేరకు పూర్తిగా బాకీలు చెల్లించాలనే ఒక చర్చ జరుగుతుందనే అంశం మనం చూస్తున్నాం ఈరోజు పత్రికల్లో. నిన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేటలో కూడా బాకీ కార్డులను కేటీఆర్ గారు ప్రజలకు పంచిపెడుతున్న సందర్భంలో వారు కూడా అదే అంశాన్ని ప్రస్తావించిన పరిస్థితి. ఎట్లా చూడాలి ఈ బాకీ కార్డు చుట్టూ జరుగుతున్న ఈ చర్చ? కేటీఆర్ గారు మొన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో బాకీ కార్డు తెలంగాణ భవన్ వేదికగా రిలీజ్ చేయడం కూడా జరిగింది. అంటే దీంట్లో ఏం లేదు, ప్రజలను చైతన్యపరచడంలో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వివిధ వర్గాలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు పరచకపోవటం ద్వారా, ఎగవేయటం ద్వారా ఇది బాకీ కార్డు అంటున్నాం. మీరేమో గ్యారంటీ కార్డు ఇచ్చిండ్రు. 22 నెలల తర్వాత ఈరోజు ఒక్కొక్క వర్గానికి ఆయా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎవరెవరికి ఎంతెంత బాకీ ఉండనేది మేము కార్డుల రూపంలో ప్రింట్ చేసి పంచుతున్నాం. ఉదాహరణకు ఇవాళ రైతులు ఉన్నారు, 49,500 కోట్లు రుణమాఫీ చేస్తానని చెప్పినావు, లాస్ట్కి 20,000 కోట్లు కూడా చేయలేదు. మిగతా రైతులందరికీ ఒక్కొక్కరికి 8,000 కోట్లు రావాలి, ఎంత రావాలనేది దాని మీద రాసి పెట్టినాం. రైతు భరోసా, రైతు బంధు 10,000 ఇస్తూ నేను 15,000 ఇస్తా అని చెప్పినావు. సిగ్గు లేకుండా ఆయనే 12,000 చేసిండు. దాన్ని 15,000 చొప్పులు లెక్కేస్తే 5 సీజన్లు పోయినాయి ఇప్పటికి. దరిదాపు 2 సీజన్లకు ఇచ్చిండు. అది కూడా ఒక దాంట్లో 5,000, దాంట్లో 2,500 బాకీ, మొన్న ఇచ్చిన దాంట్లో 6,000, దీంట్లో 1,500 బాకీ. ఇవన్నీ కలిపి రైతులకు ఒక్కొక్కరు దరిదాపు ఎన్ని వేలు రావాలి, 70,000, 60,000 రావాలి, అది చెప్తున్నాము. నిరుద్యోగులకు దరిదాపు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. ఒక్కొక్క నిరుద్యోగి, రాష్ట్రంలో ఉన్న 28.5 లక్షల మంది నిరుద్యోగులకు ఒక్కొక్కరికి 44,000 రేవంత్ రెడ్డి బాకీ పడ్డాయని చెప్తున్నాము. 18 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకు 2,500 ఇస్తాను ప్రతి నెల. వాళ్ళకు దరిదాపు ఒక్కొక్కరికి 2,500 ఇంటూ 22, 50,000 రూపాయలు ప్రతి మహిళకు ఇక్కడ బాకీ పడ్డాడని చెప్తున్నాం.
దీన్ని స్థానిక సంస్థల ఎన్నికలు కానీ జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికలలో కానీ రేపొచ్చే ఏ ఎన్నికలనైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే గల్లబట్టుకొని నిలదీసి ఈ బాకీ వసూలు చేసుకోండి అని చెప్తున్నాం. ఓకే, ఈ బాకీ వసూలు చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ విక్రమార్క గారు, బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ డిక్లరేషన్ల మీద సంతకాలు పెట్టి పేపర్ల మీద యాడ్లు ఇచ్చి బాండ్ పేపర్ రాసి ఇచ్చిన వాటిని అమలు పరచండి. మీకు బాకీ పడ్డారు, మీరు చైతన్యవంతులు కావాలి, బాకీ వసూలు చేసుకోండి అని మేము తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ప్రెసిడెంట్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు విజ్ఞప్తి చేసినాడు. అవే ఇంటింటి తిరిగి పంచుతున్నాం. నేను జగదీష్ రెడ్డి గారు కూడా సూర్యాపేట నియోజకవర్గం చివేముల మండలంలో కూడా ఊర్లో పంపకాలు జరిగిన మీ అన్ని నియోజకవర్గాలలో ఇది ప్రింట్ చేసి చైతన్యవంతులను చేస్తాం ప్రజల్ని. దాదాపు ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఏమైనా మాట్లాడితే ముఖ్యమంత్రి నా దగ్గర పైసలు ఇవ్వంటాడు. ఈ పిచ్చి మాటలు మానుకోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నువ్వు ఈ రాష్ట్రం 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఈ రాష్ట్ర ఆదాయం 4,000 కోట్లు కేసీఆర్ గారికి ఇచ్చినప్పుడు నెల 4,000 కోట్ల ఆదాయం. 2023 డిసెంబర్ మీకు అప్పచెప్పేటప్పటికి నవంబర్ ఎండింగ్ డిసెంబర్కి అప్పచెప్పేటప్పటికి ఈ రాష్ట్ర ఆదాయం 18,500 కోట్లు. ముఖ్యమంత్రి చెప్పిన ఒక మీటింగ్లో, నన్ను కోసుక తింటారా అన్న మీటింగ్లో కేసీఆర్ గారు 4,000 ఉంటే 18,500 చేసిండు, ఆదాయం పెరుగుతలేదు. ఇదే నేను అడుగుతున్నా, మీ అసమర్థ పాలన నేను ఎందుకు అంటున్నామంటే 18,500 కోట్లలో 2 సంవత్సరాలు కరోనా వచ్చినప్పటికి కూడా ఇచ్చిన హామీలన్నీ కేసీఆర్ గారు ఇవ్వని హామీలు, రైతు బంధు లాంటి హామీలు కానీ, రైతు బీమా కావచ్చు, మిగతా ఆయన ఎట్లేయగలిగిండు? ప్రభుత్వ ఉద్యోగం 11 విడతలుగా రైతులకు రైతు బంధు 73,000 కోట్లు ఎట్లేయగలిగిండు? 69,000 కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్కు రైతులకు ఎట్లేయగలిగిండు? 27,000 కోట్ల రూపాయలు పెట్టి పంటలు ఎట్లా కొనగలిగిండు? కాబట్టి నీ అసమర్థత, మీకు పరిపాలన మీద శ్రద్ధ లేదు. ఏవైనా డబ్బులు, కమిషన్లు, రియల్ ఎస్టేటు, దాచుకోవటాలు అధిష్టానానికి పంపడం, నెలకు 2,000 కోట్లు పంపాలి. దీని మీద తప్పితే అందుకే ప్రజలు చైతన్యవంతులు కావాలి. బీఆర్ఎస్ మీతో ఉంటుంది. ప్రజలారా ఖచ్చితంగా ఈ బాకీలు వసూలు చేయండి. గల్ల పట్టుకొని కొట్టి 2 చెంపల మీద కొట్టైనా వసూలు చేసుకోవాల్సిన మీకు వచ్చే బాకీ అది. బాకీ ఎందుకు వదులుకుంటారు ఫస్ట్? దీని మీద బీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని కేటీఆర్ గారు ఇచ్చినారు. అన్ని నియోజకవర్గాలు కూడా ఇది మొదలవుతుంది. శ్రీశైల్ రెడ్డి గారు, మనం చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా కూడా బాకీ కార్డు చుట్టూ జరుగుతున్న చర్చను ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన విడుదల చేసిన ఈ బాకీ కార్డును, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాకీ కార్డును ఎట్లా చూడాలి? నిన్న షేక్పేటలో కేటీఆర్ గారు కూడా ప్రజలకు దీన్ని పంచిపెట్టి వివరాలు వెల్లడించిన సందర్భం కూడా కనిపించింది. ఇప్పుడు ఒక సామెత ఉంటుందండి, రాత్ గయి బాత్ గయి అంటారు. అంటే రాత్రి ఏదో తాగినప్పుడు ఎన్నెన్నో మాట్లాడతాం, తెల్లారి గుర్తుంచుకుంటారు అన్న సెన్స్ లో ఆ సామెత ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు కూడా అట్లాగే ఏదో ఎలక్షన్లప్పుడు ఇచ్చినాము, ఇక అవన్నీ మీరు యాడ్ చేసుకుంటే ఎట్లా అని వాళ్ళు ధీమాగా ఉన్నారు. కానీ ఈ బాకీ కార్డుల ద్వారా ప్రజల్లో ఒక చైతన్యం, అయ్యో ఇప్పుడు అన్న చెప్పినట్టుగా నిరుద్యోగులు మాకు ఇన్ని పైసలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి, మహిళలు, రైతులు, అన్ని సెక్షన్స్ వాళ్ళు ఎవరెవరికైతే హామీలు ఇచ్చిండ్రో ఇవన్నీ కూడా రేపు అడుగుతారు, గల్లబట్టి అడుగుతారు ఖచ్చితంగా. కాబట్టి ఇంకా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి అంటే నిరుద్యోగులు నా బాకీ ఏమైంది అనాలి, ఫోన్ ట్యాపింగ్ అని అంటే మహిళలు నా బాకీ ఏమైంది అని అంటారు. రేపు ఫార్ములా ఈ రేసు అంటే అవన్నీ ఆదరపోయి రైతు బంధేది, రుణమాఫీ, నాకు ఇన్ని పైసలు ఇవ్వాలి, నువ్వు ఏమైంది అని అడుగుతారు ప్రజలు. ఎందుకంటే ప్రజలకి తమ దైనందిన జీవితంలో ఉన్న బాధలు అవి చాలా ముఖ్యమండి. ప్రభుత్వాలు అవి తీర్చాలి కదా, ఆ బాధ, ఆ పరిష్కారం చూపించాలి కదా. అది వదిలేసి నువ్వు డైవర్షన్ చేసుకుంటా రోజు ఒక డ్రామాలు ఆడితే ఇన్ని రోజులు నడిచింది కానీ ఇక నడవదు. ఆల్రెడీ ప్రజలు చైతన్యమైనారు, తిడుతా ఉన్నారు, కరగాల్సి వాతావరణానికి రెడీ ఉన్నారు. వాళ్ళకి మరింత ఒక దన్నుగా విత్ డేటా, ఇప్పుడు పైసల లెక్క 43,250 రూపాయలు నాకు రావాలి అని తెలిసినప్పుడు ఉండే ఆగ్రహం వేరు, ఈ ప్రభుత్వం ఏం చేస్తలేదు అన్నప్పుడు ఉండే ఆగ్రహం వేరు కదా. సో ఖచ్చితంగా ఈరోజు జనామోదం కోసం, జనాగ్రహాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కుపెట్టడం కోసం రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ లబ్ధి పొందితే అది అంతిమంగా, రాజకీయాలు పక్కన పెట్టండి, అంతిమంగా మరింత బలంతో రాబోయే 3 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన కొట్లాడగలుగుతుంది. అరే బీఆర్ఎస్ పార్టీకి మనం మొన్న తప్పు చేసినాము, ఎంపీలను ఇచ్చుంటే ఈరోజు యూరియా ప్రాబ్లం ఇంత వచ్చిండేది కదా అన్న ఎరుక జనాల్లో ఎట్లయితే వచ్చిందో, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు, రాబోయే అన్ని ఉప ఎన్నికలు, జూబ్లీహిల్స్ కావచ్చు, ఇంకో 10 ఎమ్మెల్యేల, అనర్హ ఎమ్మెల్యేల సంబంధించిన నియోజకవర్గాల ఎన్నికలు కావచ్చు,
అన్నిట్లో కూడా రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు ఖచ్చితంగా ప్రజలు గల్లా బట్టి అధికారంతో సాధికారతతో విత్ డేటా విత్ లెక్కలు ఏమైంది బిడ్డ ఏమైంది నాకు ఇవ్వాల్సిన పైసలు ఎందుకు ఇవ్వని నిలదీయడానికి ఇది ఖచ్చితంగా ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఆయుధమే బాకీ కార్డు రాజు గారు. ఎస్ మనం చూస్తున్నాం 2 ఏళ్ల క్రితం గ్యారంటీ కార్డుతో మోసపోయిన ప్రజలు ఇప్పుడు బాకీ కార్డుతో పూర్తి స్థాయిలో అడుగడుగునా కూడా కాంగ్రెస్ మోసాలను నిలదీయబోతున్నారని చెప్పేసి ఓఎన్ఆర్ గారు అలాగే శ్రీశైల్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, జూబ్లీ హిల్స్ ఎన్నికలు కావచ్చు, వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ప్రజలు ఈ బాకీ కార్డుతోనే ఒక బ్రహ్మాస్త్రంగా ఉపయోగించుకొని కాంగ్రెస్కు సంబంధించిన మోసాలను ఎండగట్టబోతున్నారనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీశైల్ రెడ్డి గారు అలాగే ఓఎన్ఆర్ గారు చర్చలో పాల్గొన్నారు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.